హాయ్ హలో నమస్తే ఎట్లను సో ఓకే. ఓకే. ఆ, కొత్తగా ఏం జరగలేదు. అనుకున్నదే అయింది. అనుకున్న టీమే ఈసారి నేను గెలిచింది. గెలిచా. చేజింగ్ లో చేసి సి బ్రో, చేజింగ్ లో ఆర్సీబీ కోహ్లీ పెట్టుకొని కమాన్ టూ మచ్. సో అనుకునేదే అయింది, పెద్ద కొత్తగా ఏం అవ్వలేదు. గుడ్ థింగ్ మార్ష్ ఒక్కడు నిలబడ్డాడు. అండ్ పంట్ ఇంజురీ కాకపోయి ఉంటే మేబీ మేబీ 30-40 ఖచ్చితంగా కొట్టేవాడు అనిపించింది. ఎందుకంటే హీ లుక్డ్ ఇన్ గుడ్ షేప్. అవుట్ అయిన విధానాలు కూడా త్రూ అవుట్ ద టోర్నమెంట్ ఒక రన్ అవుట్, ఒక మిస్ షాట్ క్యాచ్ అట్లా అయినాయి కాబట్టి ఐ ఎక్స్పెక్టెడ్ దట్ హీ మైట్ ప్లే. బట్ ఎనీవే, హ్మ్. ముకుల్ చౌదరి టువర్డ్స్ అండ్ నించున్నాడు. 146 వాజ్ ఏం చిన్నస్వామి ఇస్ నాట్ డిఫెండబుల్ టార్గెట్. యాహ్! రసిక్ రసిక్ దార్ బాగేసిండు, హెజల్వుడ్ బాగేసిండు, భువి బాగేసిండు, కృణాల్ బాగేసిండు, ఆల్మోస్ట్ అందరు బాగేసినారు. సుయేష్ ఒక్కడు కొంచెం లీక్ చేసిండు, బట్ ఐ వుడ్ సే ఆ పిచ్ లో దట్ ఈస్ ఆల్సో ఫైన్. నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి పెద్ద పని లేకుండే. ఐ మీన్ ఆర్సీబీ వెన్ దే కమ్ టు బ్యాట్ పెద్ద కష్టపడేది, కొట్టేస్తాం అన్నట్టు ఆడిర్రు. అట్లనే స్టార్ట్ అయినాయి థింగ్స్. ఎక్సిలరేటెడ్ ఆఫ్టర్ రజాత్ గేమ్. మంచి గట్టి నాక్ తర్వాత అవుట్ అయిపోయాడు. పెద్ద ఛాన్స్ లేకుండే. వికెట్స్ హ్మ్. పడుతున్నా కూడా అసలు ఇంకో మేబీ 50 runs ఉండుంటే దే మైట్ హ్యావ్ బీన్ టఫ్ ఫైట్. బట్ హోల్ ఆర్డెడ్ వన్ సైడ్ అయిపోయింది. వన్ యాహ్! డిసప్పాయింటింగ్ థింగ్ ఫర్ మీ ఇస్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఐ రసిక్ కి ఇస్తే బాగుంటుండే అని నా ఫీల్ ఉండే. హేజల్వుడ్ కి యాహ్! వచ్చింది. నాకు అనిపించింది రసిక్ ఇస్తారని. 4 వికెట్లు తీసినట్టున్నాడు కదా! సో, 4 వికెట్లు అంటే హి యూజ్డ్ సి ఇట్. అంటే కరెక్ట్, మంచి వికెట్ తీసినాడు కదా. హ్మ్. సో ఎగ్జాక్ట్‌లీ. ఐ ఎక్స్పెక్టెడ్ వాడికి ఇస్తారు అని. ఎనీవే, పెద్ద అట్లా మాట్లాడుకునేది ఏం లేదు. ఇవి థర్డ్ లాట్ చాలా డిస్కస్ చేసుకున్నాం, బట్ ఏం అవ్వలేదు. కమింగ్ సో, బ్యాక్ టు యా యువర్ కీ ఐ టేక్అవేస్. హావ్ ఐ హావ్ ఫ్యూ థింగ్స్ రైట్. అంటే ఎల్ఎస్‌జీ యాస్ యూజువల్ వాళ్ళ దాంట్లో ఎవరు నిలబడలేదు బ్యాటింగ్. ఫస్ట్ ఇన్నింగ్స్ అయ్యేసరికి వాళ్ళు మ్యాచ్ ఆల్మోస్ట్ ఆర్సీబీ చేతిలో పెట్టేశారు. పెద్ద డిఫెండ్ చేసుకోవడానికి ఏం లేదు. ఈరోజు 140 అంటే ఈ రోజుల్లో అది లెస్ దాన్ 100 స్కోర్ కింద లెక్క. సో అవును, బేసికలీ బట్ దెన్ ద వే కోహ్లీ స్టార్టెడ్ 200 స్ట్రైక్ రేట్‌తో ఊపేసాడు. అసలు పవర్ ప్లే అయ్యేసరికే మ్యాచ్ చేతిలోకి వచ్చేసింది. 20 balls బట్ 40. వన్ థింగ్ ఐ 40 ఆల్వేస్ తర్వాత అబ్జర్వ్. స్లో యాహ్! అయింది. కోహ్లీ ఆల్వేస్ స్లోస్ డౌన్ ఆఫ్టర్ పవర్ ప్లే. ఈ గేమ్‌లో నాట్ నీడెడ్ అనుకో. బట్ హీ గైడెడ్ ద చేస్ వెరీ వెల్. దాని తర్వాత యాహ్! అయిపోయింది అప్పటికే 20-40కే అయిపోయింది. పెద్ద డిస్కషన్స్ ఏం యెస్. లేవు అక్కడ. ఓ బౌలింగ్ ఇది యెస్. చేద్దాం అది చేద్దాం నథింగ్. షమీ అండ్ ఫెయిల్డ్ ఈ రోజు. షమీ మేబీ. అండ్ అండ్ నేను చెప్పినట్టు మన రజత్ పటిదార్ వర్సెస్ పేస్ వర్సెస్ స్పిన్ 200 స్ట్రైక్ రేట్‌తో స్టిల్ కంటిన్యూయింగ్. సో యా, 2 captains that I am really excited this season. One is Shreyas Iyer from Punjab and number 2 Rajat Patidar from RCB. They are really లెట్స్ సి. setting a నువ్వు very good ఇప్పుడు example. శ్రేయస్ అయ్యర్ అన్నావు కాబట్టి వాళ్ళ మ్యాచ్ ఉంది ఈ రోజు. సో లెట్స్ డిస్కస్ అబౌట్ దట్. నేను ఓడిపోయినా కాబట్టి బాల్ నాకౌట్లో ఉంది. సో ఐ Uh, చూస్ ముంబై. అంటే ఐ ఆల్వేస్ బీన్ చూసింగ్ ముంబై అబ్బా. సి ముంబై 2-3 ఓడిపోయారు, అయ్యో వీక్ కనిపిస్తుంది. టువర్డ్స్ ది ఎండ్ వాళ్ళు వస్తారు. మీకు తెలియదు, 18 ఏళ్ళ నుండి join ఇదే అవుతారు. జరుగుతుంది. సో Yes. వి మనం చూసి చూసి అలవాటు అయిపోయింది. వచ్చేస్తారు లేరా Yes. వీళ్ళు అనేటట్టు. సో నెవర్ నెవర్ రైట్ ఆఫ్ ముంబై. నెవర్ ఎవర్ రైట్ ఆఫ్ 100%. ముంబై, అదే చెప్తా. సో ఫర్ ఈ రోజు నా ముంబై టీం, ఐ ఫీల్ నాకు అనిపిస్తుంది రోహిత్ రికవర్ అయిందో కాలేదని అని. ఇంకా కాలేదని నేను అనుకుంటున్నా. రీజన్ బీయింగ్ ఆ రోజు బ్యాక్ రాలేదు అవును. గేమ్ లో. హీ డెంట్ కమ్ బ్యాక్ టు ప్లే. సో సెట్ అవును. అవ్వలేదేమో అనుకుంటున్నా. అండ్ రోహిత్ ఇస్ కైండ్ ఆఫ్ అ పర్సన్ రిస్క్. ఇంజూర్ ఉన్నప్పుడు ఇట్స్ గుడ్ టు రెస్ట్ తీసుకొని అవును. మళ్ళీ ఇంకా పెద్దదయ్యి ఒక 6 నెలలు ఆయన కూర్చోవడం కన్నా ఐ వుడెంట్ సే టీమ్ కూడా సజెస్ట్ చేస్తారని. సో ఐ బిలీవ్ క్యూడీకే విల్ కమ్ బ్యాక్ అండ్ ఓపెన్. సో మై పిక్ ఫర్ టుడే వుడ్ బి క్యూడీకే అండ్ రయాన్ రికిల్టన్. హ్మ్. ఇద్దరు ఫారినర్స్ ఇక్కడ అయిపోయారు. ఫాలోడ్ బై హ్మ్. ఐ ఫీల్ తిలక్ విల్ కమ్ అహెడ్ ఆఫ్ స్కై టుడే. ఓకే, తిలక్, స్కై, పాండ్యా అండ్ దెన్ నమందీర్. మళ్ళీ ఇంకో ఇద్దరు ఫారినర్స్ కావాలి కదా. సో
మిచెల్ శాంట్నర్ బదులు మయాంక్ మార్కండేని వాడుకొని షర్ఫెన్ రూథర్ఫోర్డ్ని పెట్టొచ్చు మధ్యలో. హ్మ్. దట్స్ మై హ్మ్. థింగ్. అండ్ ట్రెంట్ విల్ బౌల్. ట్రెంట్ హ్మ్. విత్ మన బుమ్రా. బూమ్ బూమ్. అండ్ దెన్ ఇంకో బౌలర్ వుడ్ బి, ఐ ఫీల్ దీపక్ చాహర్ కన్నా ఈరోజు తన పేరేంటి ఆల్రౌండర్, శార్దుల్ ఠాకూర్, మన స్లో బాల్ షార్దుల్ కింగ్ ఠాకూర్. శార్దుల్ మ్యాన్ విత్ ఎ ఠాకూర్కి గోల్డెన్ వస్తారేమో. ఆర్మ్. మ్యాన్ విత్ స్లో బాల్ కింగ్. సో ఐ ఫీల్ దీపక్ కన్నా ఈరోజు శార్దుల్కి ఛాన్స్ వస్తుందని అనుకుంటా. సో దిస్ ఈస్ మై ప్లేయింగ్ 12 ఐ థింక్ ఫర్ టుడే. వన్ చేంజ్ దట్ ఐ వుడ్ ఎక్స్పెక్ట్ అంటే నీ స్క్వాడ్ అంతా బాగుంది, బట్ ఫర్ ద ముంబై నేనేమనుకుంటున్నా అంటే దే ఆల్వేస్ లుక్ ఫర్ ద లాంగ్ టర్మ్ అబ్బా, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. సి రోహిత్ ఆల్రెడీ ఏజింగ్, సో దే మైట్ థింక్ ఆఫ్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు బ్రింగ్ ఇన్ డ్రాఫ్ట్ ఎ యంగ్స్టర్ ఇన్ టు ద స్క్వాడ్. ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ని ఛాన్స్ ఇవ్వచ్చు అనుకుంటున్నా టాప్ ఆర్డర్లో. మేబీ దే మైట్ గివ్ ఓకే. ఇట్ ఎ ట్రై ఇన్స్టెడ్ ఆఫ్ ఓకే. two foreign openers. QDK, I think they will hold off unless Ryan Rickelton injured అవుతే తప్ప. So I'm thinking they might bring in an uncapped opener. Indian opener. ఇంట్రెస్టింగ్. లైక్ But బౌలర్ because their ఎవరున్నారు? Kohli is a రాజ్ defender. రాజ్ పావా ఉన్నారు. నాకు అనిపిస్తుంది అంత రిస్క్ ఇప్పుడు తీసుకోరేమో. దట్స్ వాట్ ఐ ఫీల్. No. వాళ్ళు ఫస్ట్ 7 డానియల్ గేమ్‌లో మల్వార్ మొత్తం ఉన్నారు. కాంబినేషన్‌లో యా ట్రై యా చేస్తారు. చేస్తారు. ఎందుకంటే బట్ ఐ ఫీల్ స్టేజ్‌లో కూడా లేటర్ ఇన్ ద క్యూడికేకి స్టేజ్‌లో ఛాన్స్ కూడా అవసరం. ఇస్తారేమో అనుకుంటున్నా. ఎందుకంటే హీ హ్యాడ్ అ గుడ్ SA20, Yeah. డీసెంట్ పర్ఫార్మెన్స్లు ఇచ్చుకుంటే వెళ్ళినాడు. సో ఎక్స్పీరియన్స్డ్ క్యాంపైనర్ ఉన్నప్పుడు ఐ విల్ బౌలింగ్ లో ఏమన్నా ట్రై చేయొచ్చేమో అని నేను అనుకుంటున్నా, రాదర్ దాన్ బ్యాటింగ్. Hmm. ఎందుకంటే ఆల్రెడీ గట్టి మిడిల్ ఆర్డర్ అండ్ టాప్ ఆర్డర్ ఉంది వాళ్ళకి. సో చూద్దాం. దే డోంట్ నీడ్ అని నా ఫీలింగ్. ఓకే, గో హెడ్ విత్ యువర్ పంజాబ్. ముంబై స్కౌటింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అబ్బా. మనం గుర్తించలేం. మనం వాళ్ళు మనం వాళ్ళ వాళ్ళు ప్లానే మనం ఇంత డిఫరెంట్ ఉంటది. మాట్లాడుకుని వస్తే వాళ్ళు ఏదో కొత్తది చేస్తారు. ఎనీవే, గో ఎస్. హెడ్. లెట్ మీ టాక్ అబౌట్ పంజాబ్ కదా. సో పంజాబ్ వాళ్ళకి పాపం అన్ఫార్చునేట్లీ నో ఫిట్నెస్ ఇష్యూస్. అందరూ ఇన్ఫార్మ్ ఉన్నారు అండ్ దే యా. ప్లేడ్ ద సేమ్ టీమ్ ఇన్ ఆల్ దేర్ గేమ్స్ సో ఫార్ with the results, యా. all those results going in their way. So I think అవును. the same squad, Priyan Sharia and Prab Simran, and then Cooper Gonali, Shreyas Iyer, దాని తర్వాత నేహాల్ వదేరా, శశాంక్ సింగ్, దాని తర్వాత మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సన్, జావియర్ బట్లెట్. అక్కడ వరకు ఫిక్స్. విజయ్ కుమార్ వైశాఖ ఆడతాడు బౌలింగ్, హర్షదీప్ సింగ్, యుజీ చహల్. చాహల్. సో వన్ థింగ్ ఈజ్ హర్షదీప్ సింగ్ మోర్ దాన్ ఎనీ సీజన్ ఈ సీజన్లో తనది హైయెస్ట్ ఎకానమీ ఉంది. ఐ థింక్ అవును. హర్షదీప్ ని గట్టిగా టార్గెట్ చేయొచ్చు ముంబై ఇంకోటి, వాళ్ళు. హీఈస్ ఆల్రెడీ ఇన్ యూజువలీ ప్రెషర్. హర్షదీప్ పవర్ ప్లేలో మోస్ట్లీ వికెట్ తీస్తాడు. ఇప్పుడు ఎస్. 14 మ్యాచ్ల్లో ఒక 10-12 మ్యాచ్లు వికెట్, 8 నుండి 10-12 మ్యాచ్లు పవర్ ప్లేలో వికెట్ తీస్తాడు ఖచ్చితంగా. సో పవర్ ప్లేలో వికెట్ తీసే బౌలర్ ఈజ్ నాట్ అన్ ఎకానమీ బౌలర్. కానీ ఇప్పుడు ఆ వికెట్ కూడా వస్తలేదు, రన్స్ కూడా హీ లీక్ హ్యాస్, అవుతున్నాయి. యా, ఒక్క వికెట్ తీసుకోలేదు లాస్ట్ 10 ఐపీఎల్ ఇన్నింగ్స్ లో ఇప్పటిదాకా అరే, హర్షదీప్. సో జస్ప్రీత్ బుమ్రా తీసుకోలేదబ్బా 4 మ్యాచ్ల్లో ఒక్క వికెట్. నాకు ఈ మ్యాచ్ బుమ్రా తీసుకుంటాడని ఈజ్ గట్టి నమ్మకం ఎకనామికల్ ఉంది. బౌలర్. వాంకడేని వాళ్ళు బెల్టర్ చేస్తున్నారు, చూడాలి, డిపెండ్స్ ఆన్ ద పిచ్. లెట్స్ సి. ఆల్రైట్. ఈ రోజు కొంచెం స్లో వికెట్ ఇస్తే కనుక ఇట్స్ గోనా బి ఎ బిగ్ హ్యూజ్ అడ్వాంటేజ్ ఫర్ ముంబై యా, అని నేను అనుకుంటున్నా. లెట్స్ సి. ఎనీవే, ఇట్స్ యాజ్ గుడ్ యూజువల్ ఐఎమ్ మ్యాచ్అప్. ఎక్సైటెడ్ ఫర్ శ్రేయస్ అయ్యర్ అగైన్. ముంబైలో సర్పంచ్ మనోడు సాబ్. గట్టిగా ఆడతాడు అనుకుంటున్నా, చూడాలి. నాకేమనిపిస్తుంది తెలుసా ఈరోజు మై టాప్ ప్రిడిక్షన్స్. ఐ థింక్ బుమ్రా విల్ షైన్ టుడే. ఫైనల్లీ ఒక 2 వికెట్లు అన్నది ఇస్తాడని నేను అనుకుంటున్నా. పంజాబ్ టాప్ ఆర్డర్ మైట్ కొలాప్స్ లైక్ కూపర్ కాన్లీ ఆర్ ప్రబ్ సిమ్రన్. నలుగురులో ఎవరన్నా ఇద్దరు ఫెయిల్ అవుతారు, ఇద్దరు డీసెంట్ ఆడతారు అని అనుకుంటున్నా. ఇఫ్ ఓపెనర్స్ చేంజ్, ముంబైకి ఏ కొత్త ఓపెనర్ వస్తే ఆ కొత్త ఓపెనర్ షైన్ అవుతాడని నేను అనుకుంటున్నా. సేట్ బి క్యూడికే ఆర్ ఎనీవన్ న్యూ, బట్ న్యూ ఉండరని నా ఫీలింగ్. బట్ ఐ థింక్ ఇట్స్ క్యూడికే ఆర్ రియాన్, ఇద్దరు షైన్ అవుతారని నేను అనుకుంటున్నా. అండ్ వన్ డౌన్ తిలక్ హెడ్ వస్తాడు అనిపిస్తుంది స్కై కన్నా. అండ్ హీ విల్ ప్లే గుడ్ నాక్ బికాస్ ఈవెంట్ ఆఫ్ ఆడ్స్ అంటారు కదా. నీ ఒక మంచి ఇన్నింగ్స్ డ్యూ ఉంటే ప్రాబిలిటీ పెరుగుతూ ఉంటది. సో అది పెట్టుకొని ఐ ఫీల్ తిలక్ విల్ కమ్ హెడ్ అండ్ షైన్ టుడే.
అండ్ హార్దిక్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, లైక్ 1 వికెట్ క్విక్ 20, 2 వికెట్స్ 30. సో దీస్ ఆర్ మై థింగ్స్. అండ్ నువ్వు అందరి పేర్లు చెప్పావు బాబు. కానీ నేను అందరి ఒకటే పేరు చెప్తా. చెప్పలేదు, నేను రెండే చెప్పిన, రేయాన్ పంజాబ్ రికిల్టన్, తిలాక్, పంజాబ్ మిడిల్ యా హ్మ్. యా చెప్పు చెప్పు. హార్దిక్. పంజాబ్ మిడిల్ ఆర్డర్ ఇప్పటిదాకా టెస్ట్ అవ్వలేదు ఈ ఎడిషన్‌లో. సో చూడాలి హ్మ్. ఎలా ఉంటుందో. ఒకవేళ ఒక వాళ్ళు మ్యాచ్ టాప్ ఆర్డర్ వచ్చినారు ఫెయిల్ కదా, అవుతే. స్టోయినిస్, జాన్సన్ దాకా ఆడినారు. బట్ రియల్ ఆడారు గానీ నించోలేదు, అంత నించొని కాంట్రిబ్యూషన్స్ గెలిపించింది. వచ్చినాయి. మరి బట్ ఐ కొలాప్స్ ఫీల్ అయ్యి ఈ రోజు అంటే 10 ఫర్ 3 కొలాప్స్ అట్లాంటి సిట్యుయేషన్ రాలే. 10 for 3 కాదు కానీ 100 లోపు ఒక 3-4 వికెట్స్ 5 వికెట్స్ పడితే టెస్ట్ అవుతుంది. 80 for 5, 60 for 5. అండ్ ఈ యెస్. మ్యాచ్ ఆ క్యాపబిలిటీ ఉంది. శశాంక్, నీకు ఇది ఆపర్చునిటీ. శశాంక్ సింగ్, బిగ్ ఆపర్చునిటీ ఫర్ యూ. నువ్వు మంచి వెయిట్ చేస్తున్నావు, ఎవ్రీ ఇయర్ ఒక మంచి మంచి నాక్ ఇచ్చినావు. దిస్ మైట్ బి యువర్ మూమెంట్ టు షైన్ అని ఐ ఫీల్. అసలు లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మ్యాచ్ తర్వాత, మ్యాచ్ రివ్యూతో పాటు రేపటి ప్రివ్యూతో మనం మళ్ళీ కలుద్దాం. Alan, see you. Bye bye. Take care. పీస్ ఔట్. Peace out. మన బ్యాట్ బాల్. మన బ్యాట్ బాల్.